హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. మేము సండే రోజు బగారా అండ్ చికెన్ చేసుకున్నాము. సో మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి బగారా కోసం స్పైసెస్ అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. సో అలా ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. సో కొంచెం సాల్ట్ అండ్ గరం మసాలా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నానండి బాగా. సో ఇలా కలుపుకున్న తర్వాత రైస్ అయితే 3 గ్లాసెస్ పెట్టుకున్నానండి. సో వాటర్ అయితే 4 to 5 గ్లాసెస్ యాడ్ చేసుకుంటాను. కొంచెం రైస్ అనేది పొడి పొడిగా రావాలని కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇలా బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes వాటర్ వచ్చేసి బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత ఇలా రైస్ యాడ్ చేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లెమన్ పిండుకోండి. రైస్ అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఇలా రైస్ అనేది ఉడుకుతుంది అనమాట. ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి చికెన్ కోసం నేను కొంచెం స్పైసెస్ అండ్ ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్లో అలా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ యాడ్ చేశాక కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం ముక్కలు పట్టేటట్టు. బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం యాడ్ చేసుకున్నాము. అల్లం యాడ్ చేసుకొని లివర్ కూడా వేసేసుకున్నాము. లివర్ అయితే మేము తింటాం కాబట్టి మేము యాడ్ చేసుకున్నాము మిడిల్లో. సో మీరు కూడా తింటే మిడిల్లో యాడ్ చేసుకోండి, లేదా లాస్ట్లో వేసుకోవచ్చు. అది ఎమ్మటే ఉడికిపోతుంది అనమాట. సో ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కోసం అండ్ టేస్ట్ కోసం. సో బాగా కలుపుకున్న తర్వాత కొంచెం టొమాటో యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసం. టొమాటో కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ టొమాటో ఉడకాలండి. బాగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. కారం వేసుకొని కలుపుకుంటున్నాను బాగా. కారం అయితే ఇలా మంచిగా డ్రై అయింది. సో నేను ఇక్కడ వచ్చేసి గరం మసాలా అండ్ చికెన్ మసాలా యాడ్ చేశాను. కొంచెం గ్రేవీ కోసం వాటర్ కూడా యాడ్ చేశాను, కొత్తిమీర పుదీనా. అండ్ లాస్ట్లో వచ్చేసి బాగా కలుపుకొని కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలా అయ్యాక కొంచెం ఇక ప్లేట్లో బగారా రైస్ అండ్ చికెన్ వేసుకొని ఆనియన్ అలా లెమన్ పిండుకుంటుంటే చాలా అంటే చాలా బాగుందండి. బాగా వచ్చింది రైస్ అండ్ కర్రీ. సో సండే రోజు మీరేమేమి నాన్ వెజ్ స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.